ఈరోజు నీతి కథ ఏంటి అంటే సర్కస్ మరియు తెలివైన కోతి. హాయ్ పిల్లలు, స్వాగతం మీ అందరికీ లిటిల్ లోర్ లోకి. ఇక్కడ ప్రతి కథ ఓ మాయాజాలం. సూర్యాస్తమయం సమయం. పెద్ద రంగురంగుల బూడిద గుడారాలు మెరిసిపోతున్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు ఉత్సాహంతో ఆ గారంలో నిలబడ్డారు. రంగురంగుల జోకులు, నాటకాలు, ఆటలు చూస్తూ అందరూ ఆనందిస్తున్నారంటే అంత హర్షంగా ఉన్నారు. ఇది మ్యాక్స్ అనే కోతి. అతని మెరిసే గోధుమ తొడలు, తెలివైన చూపులు అందరినీ ఆకట్టుకుంటాయి. మ్యాక్స్ సర్కస్లో ముఖ్యమైన నటుడు. చిన్న చిన్న చేతులతో అద్భుతమైన ఆటలు చేయడంలో అతనికి నిపుణత ఉంది. మ్యాక్స్ రంగురంగుల బంతులు జతగా వేసుకుంటూ చిన్న సైకిల్పై సరిగ్గా సవారీ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్స్ సంతులనం మరియు చతురత్వం అందరికీ అద్భుతంగా అనిపిస్తుంది. ఒకప్పుడు గాలి బలంగా ఊపింది. పెద్ద గుడార తలుపు తట్టుకోలేకపోయి తెరుచుకున్నది. మ్యాక్స్ ఇష్టమైన తలపాగా గాలితో లయన్ పిట్ట దగ్గరకు పడింది. ధైర్యంగా మ్యాక్స్ తన తలపాగాను తీసుకురావాలి. మ్యాక్స్ శాంతంగా, తెలివిగా ఆ దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సింహం దృష్టిని మరల్చేందుకు అతని చేతిలో ఉన్న చిన్న అద్దాన్ని అరిగించాడు. సింహం ఆసక్తిగా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసింది. అప్పుడు మ్యాక్స్ త్వరగా తన తలపాగాను తీసుకుని సురక్షితంగా వెళ్ళిపోయాడు. మ్యాక్స్ తలపాగా వేసుకుని సర్కస్ వేదికలో తిరిగి వచ్చాడు. అందరూ అతన్ని గట్టిగా కూల్చి ఉప్పొంగే శుభాకాంక్షలతో స్వాగతించారు. మ్యాక్స్ ధైర్యం, తెలివితేటలతో సమస్యలను ఎలా అధిగమించగలడో అందరికీ అర్థమైంది. నీతి: మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంతో, తెలివితేటతో ఎదుర్కోవాలి. భయపడకుండానే జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగితే ఏ కష్టమైనా దాటిపోవచ్చు. ఈరోజు కథ నచ్చిందా? అయితే ఓ లైక్ కొడితే మాకు ఎంతో ఆనందం. మీకు నచ్చిన భాగాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి మజాగా కథల కోసం ఆ ఎరుపు సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. పక్కనే ఉన్న గంటను మోగించండి.